మత్తయి శుభవార్త 10వ అధ్యాయములో ఆరంభ వాక్యము నుండి కొన్ని వచనాలు మనం చదువుకొని మన ధ్యానములో మనమందరం కూడా ముందుకు వెళ్ళిపోదాము. ఈ భాగములో మొదటి వచనాన్ని మనం చదువుకుంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికిని ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైనటువంటి వ్యాధిని స్వస్థపరచుటకును వారికి ఆయన అధికారమును ఇచ్చెను. ఈ భాగములో 12 మంది శిష్యులను ప్రభు పిలిచి వారికి ఇచ్చినటువంటి అధికారాల గురించి వ్రాయబడింది. చాలామంది ఈ వచనాన్ని తప్పుడుగా అపార్థం చేసుకుని ఇది అందరికీ ఆపాదిస్తున్నారు. అంటే సేవకు వెళ్ళేటువంటి సేవకులందరికీ కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కానీ కాదు, ఇది కేవలము అక్కడ 12 మంది అపోస్తలులకు మాత్రమే ఇవ్వబడినటువంటి అధికారం. ఎందుకంటే కింద వచనాలు మీరు చదువుకుంటే మీకు అర్థమవుతాయి. 15వ వచనం వరకు మీరు చదువుకుంటే ఆ విషయాలు మీకు అర్థమవుతాయి. అంటే దేవుడు సేవకులు కానీ అనేకులకు స్వస్థత వరాలు ఇవన్నీ ఇవ్వలేదా అంటే ఉన్నాయి, అవి లేవని నేను చెప్పడం లేదు. కానీ ఈ సందర్భం నేను చెప్తూ ఉన్నాను, స్వస్థత వరాలు ఉన్నాయి, దేవుడు కార్యాలు జరిగిస్తాడు. కానీ ఇక్కడ వ్రాయబడిన సందర్భం కేవలం ఆ 12 మంది అపోస్తలులకు సంబంధించింది. ఆ విషయాన్ని మనం అందరం కూడా గ్రహించాలి. ఎందుకంటే ఆ కింద వచనాల్లో రాయబడింది, మీరు అన్యుల దగ్గరకు వెళ్ళొద్దు సువార్త చెప్పడానికి, సమరయుల పట్టణానికి కూడా మీరు వెళ్ళొద్దు, కేవలము ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళండి అని ప్రభువు చెప్పాడు. ఎన్నో వచనం అది 5, 6 వచనాలు మీరు చదువుకుంటే. కాబట్టి మరి అన్యుల దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడంటే ఇప్పుడు సేవకులు కూడా చెప్పాడా అమ్మ? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు సేవకులకు ఏం చెప్పాడు? అది మత్తయి శుభవార్త 28వ అధ్యాయంలో చెప్పాడు. ఏమని? మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీరు బాప్తిస్మాన్ని ఇవ్వండి. కానీ ఇక్కడ సందర్భం కేవలం ఆ 12 మంది అపోస్తలులకే ఆయన అధికారాన్ని ఇచ్చాడు. ఆ విషయాన్ని మనమందరం కూడా గ్రహించాలి. ఏంటి అధికారము అంటే, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికిని ప్రతి విధమైనటువంటి రోగాన్ని స్వస్థపరచడానికిని ఆ తర్వాత వ్యాధులను స్వస్థపరచడానికిని దేవుడు వారికి ఏం చేశాడు? ఆయన అధికారమును అనుగ్రహించెను అని అక్కడ వ్రాయబడి ఉన్నది. ఇక ఆ తర్వాత 12 మంది అపోస్తలుల పేర్లు రాయబడ్డాయి. దీని గురించి మత్తయి గారిని ప్రభువు పిలిచినప్పుడు ఆ సందర్భంలో ఈ 12 మంది అపోస్తలుల పేర్ల గురించి కూడా మీకు చెప్పాను. ఎందుకంటే మత్తయి గారే ఈ పుస్తకాన్ని రాసింది. ఎవరు చెప్పండి? మత్తయి గారే. లేవీయుడు అనే మాట లూకా శుభవార్తలో రాయబడింది. లేవి అనే మాట, లేవీయుడు కాదు. ఆయనకు మారు పేరు ఏమిటాయి అంటే లేవి అనేటువంటి మారు పేరు ఉంది. ఈయన వృత్తి ఏమిటాయి అంటే ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నాడు, ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నాడు. అమ్మ, ఈ బాబుకు సంబంధించిన వారు ఎవరో జాగ్రత్తగా ఉంచండి. కొద్దిగా మనం దేవుని మందిరంలో ఉన్నాం కదా, పార్కులు వదిలేసినట్లు వదిలేస్తే అట్లా. పిల్లలను జాగ్రత్తగా, మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొద్దిగా పిల్లలు ఆటంకంగా ఉంటే మీకు ముద్దు, కానీ మళ్ళీ చూసే వాళ్ళకి ఆటంకంగా ఇబ్బందికరంగా ఉంటుంది. సో అందరూ కూడా దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చాం. జాగ్రత్తగా దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. క్రీస్తునందు ప్రియులరా, ఈ 12 మంది అపోస్తలుల పేర్లు ఇక్కడ రాయబడ్డాయి. రాసింది ఎవరు ఈ పుస్తకాన్ని? అమ్మా, మత్తయి గారా? మత్తయి గారు రాశారు. జాగ్రత్తగా విందాం. మత్తయి గారే రాశారు. కానీ రాసింది ఆయనే అయినా ఎన్నో పేరు రాసుకున్నాడు అయింది అంటే 8వ పేరు అనుకుంటా. 8వ పేరేనా? 8వ పేరులో ఉంటుంది మత్తయి గారి పేరు. యాక్చువల్గా రాసుకున్న ఆయనే అయితే మొదట మత్తయి గారు, తర్వాత మిగతా వాళ్ళ పేర్లు పేతురు గారు, యోహాను గారు అని రాసుకోవచ్చు. దీనికి కూడా అంత ఏందయ్య గారు అంటే మీకు చెప్పాక ఒకసారి మనం మీటింగ్ పెట్టుకుని ఒకసారి లోకల్ పాస్టర్కి చెప్పాం, అయ్యా మీరు కూడా రండి, అవకాశం ఉంటే సంఘాన్ని తీసుకుని రండి, ఇట్లా ఏర్పాటు చేసామంటే సరే మన వాళ్ళకి చెప్పా. కొంతమందికి పాంప్లెట్లు కూడా వాళ్ళ పేర్లు వేయించా. పేర్లు వేపిస్తే ఒక ఆయన అలిగాడు నా మీద, ఎందుకంటే నా పేరు చివరిలో వేసారు అని చెప్పేసి. ఇప్పుడు అందరి పేర్లు చివరి వస్తాయి, అందరి పేర్లు ముందు వస్తాయి అంటే నేనేం చేసేది? ఎవరో ఒకరి పేరు ముందు రావాలి, ఇంకొకరి పేరు
చివరాలు. నా పేరు ముందే లేదు, నా పేరు చివరలో వేశారు అని అలిగే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. కాబట్టి ఆ సందర్భాన్ని బట్టి మీకు చెప్తూ ఉన్నా, పేరు గోల ఏముంది, చివరిలో ఉంటే ఎందుకు, ముందు నీ పేరు ఏమైనా మారుద్దా? పేరు మారదు కదా, ఇబ్బంది ఏమి లేదు కదా. ఇక్కడ మత్తయ్య గారు ఏం చేశాడు అంటే, రాసింది ఆయనే, తన పేరు ముందు పెట్టుకోవచ్చు అక్కడ పెద్ద అక్షరాలతోనో, లేకపోతే తనకున్నటువంటి ఉద్యోగ రీత్యా ఏదైతే ఉందో లేవి అనో, లేకపోతే ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో చక్కగా గ్రాండ్గా పేరు మొట్టమొదటిగా వచ్చేటట్లుగా రాసుకోవచ్చు. కానీ ఈ 12 మంది అపోస్తుల పేర్లలో 8వ పేరుగా మత్తయ్య గారు తన పేరును అక్కడ రాసుకోవడం ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. సరే, ఇప్పుడు 5వ వచనంలో రాయబడిన మాట, యేసుక్రీస్తు వారు ఆ 12 మందిని పంపుచు, ఎవరిని? ఆ 12 మందిని పంపుచు వారికే చెప్పాడు ఈ విషయాలు, అందరికీ కాదు. చాలామంది దీన్ని తీసుకొని ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళమన్నాడు, వాళ్ళకే సువార్త చెప్పమన్నాడు. వీళ్ళు పిచ్చి కాకపోతే ఇంక అప్పటికి సువార్త రాలా. సువార్త అంటే ఏంటి? యేసు క్రీస్తు వారు పాపముల నిమిత్తమై కలువరి శిలువలో చనిపోయి రక్తమును కార్చాడు, తన ప్రాణమును అప్పగించాడు, 3వ దినమున మృత్యుంజయుడిగా ఆయన తిరిగి లేచాడు, తన సంఘము కొరకు మరలా ఆయన తిరిగి రానయ్యున్నాడు. ఇది సువార్త. మరి యేసయ్యే ఆయన చనిపోలేదు, ఇంకా తిరిగి లేచి ఉండకపోతే సువార్త ఎక్కడుంది? అందుకోసమే మీరు అన్యుల దగ్గరకు వెళ్ళొద్దు అన్నాడు. అన్యుల దగ్గరకు వెళ్తే ఏం చెప్పాలి? సువార్త అంటే యేసయ్య మీ పాపముల కొరకు చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు, ఇది సువార్త. అందుకోసమే అక్కడ ఏం చెప్పాడు అంటే, ఇంకా మీరు అన్యుల దగ్గరకు వెళ్ళొద్దు, సమరియల దగ్గరకు కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే ఈ సమరియలను ఇశ్రాయేలీయులు, యూదులు ఎలా చూస్తారు అంటే అంటరాని వారిగా చూస్తారు. వాళ్ళు ఇచ్చే నీళ్లు కూడా తీసుకోరండి. మీకు అర్థమవుతుందా? కాబట్టి అంటరాని వారిగా చూస్తారు. కాబట్టి మీరు పోయి అక్కడికి పోయి సువార్త చెప్తే ఎవడుంటాడు రా, మీరేంది, మేం పెద్ద, మేం గొప్ప అని అనుకుంటారు కదా. వాళ్ళనేమో సమరియలనేమో అంటరాని వారిగా మీరు చూస్తారు కదా. ఆ నైజంతో మీరు వెళ్ళి అక్కడ సువార్త చెప్పిన ఎవరో వినరు. ప్రస్తుతం అయితే మీరు ఎక్కడికి వెళ్ళండి? ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి మీరు వెళ్ళండి. వాళ్ళకేం చెప్పొచ్చు అంటే, మనం ఎదురు చూసే మెస్సయ్య ఎవరో కాదు ఈయనే, ధర్మశాస్త్రంలో చెప్పబడిన మెస్సయ్య ఎవరో కాదు ఈయనే, ఆయనలో ఉన్నటువంటి ధర్మశాస్త్రంలో చెప్పబడిన గుణాలన్నీ కూడా ఈ మెస్సయ్యలో, ఈ క్రీస్తులో ఉన్నాయి అని బోధించవచ్చు. అందుకొరకే ఏం చెప్పమన్నాడు అంటే, అందుకొరకే ఏం చెప్పాడు అంటే, మీరు ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వెళ్ళి ఈ విషయాన్ని, ఈ సువార్తను మీరు ప్రకటించండి అన్నాడు. ఇంకా మీకు తెలియడానికి ఆ 12 మందికే చెప్పాడు అనడానికి రుజువు ఏమిటంటే, కింద వచనాలు మీరు చదువుకుంటే అక్కడ ఏమన్నాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని మీరు ప్రకటించండి. ఎన్నో వచనం అది? 7వ వచనం 10వ అధ్యాయములో ఏమని ప్రకటించమన్నాడు? అందరు చెప్పండి గట్టిగా. పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని మీరు ప్రకటించండి. మరి యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత పెంతెకొస్తు పండుగ దినము ఆనాటి నుండి దైవజనులు ఎలా బోధించారు అంటే, పరలోక రాజ్యము వచ్చి ఉన్నది. ఈరోజు బోధించాలి అన్న సేవకులు ఏం బోధించాలి అంటే, పరలోక రాజ్యము వచ్చి ఉన్నది. ఎప్పుడు వచ్చింది? పెంతెకొస్తు పండుగ దినమందు 120 మందితో ఈ రాజ్యము ఆరంభమైంది. ఇప్పుడు ఆ రాజ్యములో మనము కూడా సభ్యులముగా ఉన్నాము. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడుంది పరలోక రాజ్యం? మిమ్మల్ని పరలోక పట్టణం వేరు, రాజ్యము వేరు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. పరలోక పట్టణం వేరు, పరలోకములో ఉండబోయే రాజ్యము వేరు. ఎవరా రాజ్యం? చెప్పాలి గట్టిగా. మనమే పరలోక రాజ్యం. ఈ రాజ్యం ఎక్కడుంది? ప్రస్తుతానికి భూమి మీదనే ఉంది. ఎక్కడ? భూమి మీదనే. ఈ రాజ్యానికి రాజు ఎవరై అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. పిలాతు రాజు అడిగాడు క్రీస్తును, అయ్యా మరి నువ్వు రాజు అని చెప్పుకుంటున్నావు, మరి రాజు అయితే సైన్యం ఉండాలి కదా, పెద్ద హడావుడి ఉండాలి కదా, సైనికులు ఉండాలి కదా, అసలు ఏది నీ రాజ్యం ఏదయ్యా అంటే, ప్రభు అన్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అన్నాడు. ఈ లోకంలో లేదు అనలా. మీకు అర్థమవుతుందా? నా రాజ్యం ఈ లోకంలో లేదు అనలా, ఈ లోకంలోనే ఉంది, కానీ ఈ లోక సంబంధమైనది కాదు. ఎంత గొప్పగా చెప్పాడు యేసయ్య మన గురించి. నా రాజ్యం ఈ లోకంలోనే ఉంటుంది, కానీ ఈ లోకంతో సంబంధం లేనట్టుగా ఉంటుంది. వారు చేసే పనులు కానీ, వారు మాట్లాడే విధానము కానీ, వారు చేసే కార్యక్రమాలు కానీ, వారు ప్రవర్తించే విధానం కానీ ఎలా ఉంటుంది అంటే, ఈ లోకం నాకు శాశ్వతమైనది కాదు, నేను పరదేశిగా ఈ లోకానికి వచ్చాను అన్నట్లుగా నా ప్రజలు జీవిస్తారు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఇంకా మీకు చెప్పాలి అంటే శిష్యులు ఏమని బోధించారు? పరలోక రాజ్యము, దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది అన్నారు. ఏమన్నారు? దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. ఇదే దేవుని యొక్క రాజ్యము. ఈ రాజ్యానికి రాజు ఎవరు అమ్మా? ఈ రాజ్యానికి రాజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన పరలోకమందు ఉన్నాడు. రాజు చనిపోయాడు అనుకోండి, ఆ రాజుని ఎవరైనా ఓడించారనుకోండి, రాజ్యం కూడా ఓడిపోయినట్లే. మీకు అర్థమవుతుందా? ఒక రాజు ఆయన ఓడిపోయాడు అనడానికి ఏం చేస్తారు అంటే, గెలిచిన రాజు ఏం చేస్తాడు అంటే, ఆ ఓడిపోయిన రాజును రథానికి కట్టేసుకొని ఆ రాజ్యం అంతా కూడా చూపిస్తాడు. ఏది? ఆ ఓడిపోయిన రాజు యొక్క ఆ రాజ్యంలోనే ఊరేగింపు చేస్తాడు ఆయన్ని. ఎలాగునంటే రథానికి కట్టేసి, రే మీ రాజు ఓడిపోయాడు నా కింద, ఇక నుంచి వీడు కాదు మీ రాజు, ఎవరు? నేనే మీ రాజును అని కనపరుస్తాడు కదా. అందుకొరక యేసు క్రీస్తు వారు కూడా సిలువలో అపవాది యొక్క తలను చితకబొడిచి అపవాదిని, ఆ తర్వాత ఆ బలము కలిగినటువంటి మరణం ఏదైతే ఉందో ఆ మరణాన్ని ఆయన జయించాడో, జయించి ఏం చేశాడో, రహస్యంగా కాదు బాహాటముగా, ఈ సాతానుడు ఓడిపోయిన శత్రువు అని బాహాటముగా వేడుకకు ఆయన ఏం చేశాడో లోకానికి కనపరిచాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వీడు ఓడిపోయిన శత్రువురా అని చెప్పి లోకానికి ఏం చేశాడు? ఆయన కనపరిచాడు. మన యేసయ్య ఎవరో? ఆయన మరణములు జయించినవాడు. మన రాజు ఎవరో? ఆయన యుగ యుగములు సజీవుడు, ఆయన గెలిచినవాడు. ఆయన గెలిచాడు అంటే ఇప్పుడు ఆయన యొక్క ఆ గెలుపు మన సొంతం కావాలి అంటే మనం ఆయన పార్టీలో చేరితే సరిపోద్ది. మీకు అర్థమవుతుందా? మనం ఆయన పార్టీలో చేరితే, ఇప్పుడు మన ఓట్లు జరిగాయండి, మన ఓట్లు జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు గెలిచారా లేకపోతే నువ్వు గెలిచావా? ఎవరు గెలిచారు? ఏమన్నా నువ్వు ఎందుకు చేసుకున్నావు సంబరాలు అమ్మా? నువ్వే గెలిచినట్టుగా సంబరాలు చేసుకున్నావుగా. ఎందుకని? నువ్వు ఆ పార్టీలో ఉన్నావు కాబట్టి. ఆయన గెలిస్తే నేను కూడా గెలిచినట్లే అనేటువంటి భావనతో ఇప్పుడు యేసయ్య గెలిచాడు అంటే నువ్వు ఆ పార్టీలో చేరితే చాలు, యేసయ్యను నమ్మితే చాలు, ఆ విజయము నీ సొంతమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన మన రాజు, ఆ రాజ్యము ఈ భూమి మీదనే ఉన్నది. అయితే ఈ రాజ్యాన్ని అంతము చేయడానికి పెద్ద పెద్ద నిరో చక్రవర్తులు లేచారు, అనేకమైనటువంటి అధికారులు వచ్చారు, అనేకమైన ప్రభుత్వాలు వచ్చాయి. ఆ మధ్య ఒకడున్నాడు కదా, అసలు ఈ భూమి మీద క్రైస్తవుల లేకుండా చేస్తాను అన్నాడు ఒకడు. ఏమన్నాడు? ఈ మధ్య చాలామంది బయలుదేరారులే సోషల్ మీడియాలో, అది ఒకటి ముందు పెట్టుకొని వీడియోలు తీసేసి వాడు ప్రతోడు బైబిల్ మీద బతకటమే, విమర్శించి, దేవుని విమర్శించి. మీకు మాట చెప్పినా చాలాసార్లు చెప్పా, ఈ భూమి మీద అతి ఎక్కువగా విమర్శించబడే పుస్తకం ఏమిటంటే బైబిలే. అతి ఎక్కువగా అమ్ముడుపోయే పుస్తకం ఏమిటంటే చెప్పాలి గట్టిగా బైబిలే. ఎక్కువ మంది నమ్మిన వ్యక్తి ఎవరై అంటే క్రీస్తే. ఎక్కువగా విమర్శించబడే వ్యక్తి కూడా ఎవరై అంటే క్రీస్తే. స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, ఇప్పుడు జాగ్రత్త గమనించండి. ఒకడు అన్నాడు, అసలు క్రైస్తవులను ఈ భూమి మీద ఎవడు లేకుండా చేస్తామని. కానీ నాకు ఎదురు పడితే నేను చెప్పదలుచుకున్నా ఏమిటంటే, నువ్వు చేయటం ఏందిరా నాయన, మా రాజు వస్తే అసలు నువ్వు ఉండమన్నా ఉండం మేము. మా రాజు వస్తే అసలు నువ్వు ఉండమన్నా ఇక్కడ ఉండ. ఎందుకంటే నేనుండు స్థలములో మీరుండు ఉండలాగునా, మరలా నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి వస్తానన్నాడు ఆయన. కాబట్టి ఆయన వస్తే అసలు ఉండమన్నా ఇక్కడ మేము ఉండము. ఈ రాజ్యాన్ని అంతం చేయాలని ఇంకొకడు అన్నాడు కదా, ఒక్క మందిరం లేకుండా చేస్తాను నాకు అధికారాలు వస్తే అన్నాడు ఇంకొకడేమో అసలు క్రైస్తవులను పడిన వారిని లేకుండా చేస్తాను అన్నా. నీకంటే పెద్ద పెద్ద తాత ముత్తాతలు ఉన్నారు నాయన, నిరో చక్రవర్తులు, భయంకరమైనటువంటి ప్రభుత్వాలు, ఇవన్నీ కూడా వచ్చాయి. క్రైస్తవులను లేకుండా చేస్తాము అన్నవారు వాళ్ళు చెదరిపోయారు, మట్టి కరిచిపోయారు. గత 2000 సంవత్సరాలుగా ఈ రాజ్యము ఇలాగే ఉన్నది. ఎందుకొరకై అంటే ఈ రాజ్యము అంతము లేనటువంటి రాజ్యము. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని గణపరచుదాం. హల్లెలూయా. ఈ రాజ్యాన్ని స్థాపించింది ఒక వ్యక్తి కాదు, ఈ రాజ్యాన్ని స్థాపించింది ఒక నాయకుడు కాదు, ఈ రాజ్యాన్ని స్థాపించింది లేదా ఇంకో రాజకీయ నాయకుడు, ఇంకో వ్యక్తి, మనుషుడు కాదు. సాక్షాత్తు దేవుని కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ రాజ్యాన్ని స్థాపించాడు. కాబట్టి ఇది ఏ రాజ్యము అంటే ఇది అంతము లేనటువంటి రాజ్యము. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏ రాజ్యం? ఈ రాజ్యం గట్టిగా చెప్పాలి.
అంతము లేని రాజ్యం. ఎందుకంటే కన్య అయినటువంటి మరియ దగ్గరకు గాబ్రియేలు దేవదూత వచ్చి, అమ్మా నీ గర్భములో ఒక కుమారుడు జన్మిస్తాడు, తన తండ్రి అయినటువంటి దావీదు సింహాసనాన్ని ఈయనకిస్తాడు, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. గాబ్రియేలు దేవదూత కన్య మరియతో చెప్పిన మాట. ఈయన రాజ్యము ఏ రాజ్యం ఇది? చెప్పాలి గట్టిగా. అంతము లేనటువంటి రాజ్యము. దేవుని కృప ఏమిటంటే ఇప్పుడు ఆ అంతము లేని రాజ్యంలో మనం కూడా వచ్చాం. ఎవరు చెప్పండి? ఏ రాజ్యంలో ఉన్నాం ఇప్పుడు మనం? ఈడ్చి కొడితే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదు, యుగ యుగాలు కూడా అంతము లేనటువంటి రాజ్యములో మనము సభ్యులుగా ఉన్నాం. 5 సంవత్సరాలు పరిపాలన చేసేది గెలిస్తేనే అంత సంబరాలు చేసుకుంటే, మరి అంతము లేని రాజ్యములో మనం ప్రవేశిస్తే ఇంకెంత సంబరాలు చేసుకోవాలా? గట్టిగా చాపలు కొడుతూ ప్రభునామాన్ని గణపరచుదాం. హల్లెలూయా. ఏ రాజ్యం ఇది? చెప్పాలి గట్టిగా. అంతము లేని రాజ్యం. అందుకొరకే యేసయ్య వారిని పిలిచి ఏమన్నాడు అంటే, పరలోక రాజ్యము వచ్చి ఉన్నది అని కాదు, ఏమని ప్రకటించమన్నాడు? దగ్గరలో ఉంది, సమీపించుచున్నది అని చెప్పమన్నాడు. మరి ఎప్పుడు వచ్చింది? యేసుక్రీస్తు ఆరోహణపై వెళ్ళిపోయిన తర్వాత పెంతెకొస్తు పండుగ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకు పంపబడ్డాడు. ఆ తర్వాత పెంతెకొస్తు పండుగ అంటే కూడా చెప్పాను మీకు. పెంతెకొస్తు అంటే ఇంకేదో కాదు, పెంట అనేటువంటి ఆ మాటకు అర్థం ఏమిటాయి అంటే తెలుగులో 50వ రోజు అని అర్థం. ఏం చెప్పండి? 50వ రోజు. ఎప్పటి నుంచి? పస్కా పండుగ వచ్చిన ఫస్ట్ ఆదివారం ఏదైతే ఉందో, పస్కా పండుగ శుక్రవారం వచ్చింది అనుకోండి, ఆ తర్వాత ఆదివారం ఏదైతే ఉందో అక్కడ నుండి 50వ రోజును 7 వారాల పండుగ అంటారు. అంటే యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు కదా, 40 రోజులు తను తాను కనపరుచుకున్నాడు. ఆ తర్వాత పరలోకానికి వెళ్ళిపోయాడు. అవి 40 రోజులు. యేసయ్య వెళ్ళిన 10 రోజులకు పరిశుద్ధాత్మ దేవుడు పంపబడ్డాడు. అంటే దాదాపుగా 50వ రోజు. మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు తిరిగి లేచిన దగ్గర నుండి 50వ రోజు కాబట్టి ఆ రోజున ఏమన్నారు అంటే పెంతెకొస్తు. అంటే అర్థం ఏంటి? 50వ రోజు అని అర్థం. ఏం చెప్పండి? పెంతెకొస్తు అంటే ఒక డినామినేషన్, ఇంకేదో కాదు. పెంతెకొస్తు అంటే 50వ రోజు. ఆ రోజున పరిశుద్ధాత్మ దేవుడు పంపబడ్డాడు. ఆ రోజున ఈ రాజ్యము స్థాపించబడింది. 120 మందితో ఆరంభమై తర్వాత 3000 మంది చేర్చబడ్డారు. ఆ తర్వాత 5000 మంది పురుషులు చేర్చబడ్డారు. ఇక అక్కడితో విస్తరిస్తూ ఉంది. ఆ 12 మంది అపోస్తుల్లోనే ఒక ఆయన తోమా గారు మన భారతదేశానికి వచ్చాడు. ఆయన ద్వారా మన భారతదేశంలో సువార్త ప్రకటించబడింది. ఈరోజు ఇక్కడ కూర్చొని మనము ఆ రాజ్యంలో ప్రవేశించి ఆ రాజును మనము ఆరాధన చేస్తూ ఉన్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ప్రకటిస్తే ఏమని ప్రకటించాలి? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని కాదు, పరలోక రాజ్యం ఆల్రెడీ వచ్చి ఉన్నది. ఏం ప్రకటించాలి? పరలోక రాజ్యం వచ్చింది. ఎవరా రాజ్యం? మనమే. కాకపోతే మన రాజు ఇంకా రాలేదు కాబట్టి ఎవడు ఏం తిట్టినా, ఎవడు ఏం దూషించినా, ఎవడేం అవమానపరిచినా వాడు మోచేతి నీళ్ళు తాగి బతుకుతున్నట్లుగా భయంగా బిక్కుమంటూ ఎందుకొరకు బ్రతుకుతున్నామా అంటే మన రాజు ఇంకా రాలేదు కాబట్టి. ఆయన వచ్చినప్పుడు సమస్తమైనటువంటి రాజ్యములన్నీ కూడా ఆయనవే అగును అని లేఖన భాగంలో రాయబడి ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, స్కూల్లో మామూలు కొట్టుకోవడం, వీడు కొంచెం చిన్న వయసు అనుకుందాం, కొంచెం పెద్దోడు ఏం చేస్తాడు, కొట్టడమో తిట్టడమో చేస్తున్నాడు అనుకోండి, వాళ్ళ నాన్నగారు వస్తాడు వీడికి తెలుసు అనుకోండి, వాళ్ళ నాన్న వచ్చేదాకా ఓపిక పడతాడు. వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత అంత దూరంలో చూశాడు అనుకోండి, అప్పుడు రెచ్చిపోతాడు. ఇక ఎందుకొరకంటే అమ్మా వాళ్ళ నాన్నగారు వచ్చాడు కాబట్టి అప్పుడు రెచ్చిపోతాడు. ఇక కాబట్టి మనం కూడా ఏం చేస్తున్నాము? అప్పుడు దాకా ఓపిక పడతాం, మౌనంగా ఉంటాము. మన రాజు అయినటువంటి క్రీస్తు ఆయన త్వరగా రానయ్యున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి ప్రభు చెప్పాడు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని బోధించండి. ఇంకా రాలేదు. కానీ ఆ తర్వాత ఏమని బోధించారు అంటే ఆల్రెడీ పరలోక రాజ్యము వచ్చి ఉన్నది. మనం ఒక పాట పాడతాం కదా, నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. సూర్య చంద్రులు అక్కడ
అక్కరలేని రాజం ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజం సూర్య చంద్రులు అక్కరలేని రాజం ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజం నా యేసు రాజం అందమైన రాజం అందులో నా యేసు రాజం అందమైన రాజం అందులో నేను నివసించును అవినీతి ఏముండని రాజ్యము ఆకాలి దప్పికలేని నిత్య రాజ్యము అవినీతి ఏముండని రాజ్యము ఆకాలి దప్పికలేని నిత్య రాజ్యము కరువు కష్టం నాది బాధలేని రాజ్యం ఇక లంచం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం ఇక లంచం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం నా యేసు రాజ్యం అందమైన రాజ్యం అందులో నా యేసు రాజ్యం అందమైన నేను నివసింతును హల్లెలూయా స్తుతులున్న రాజం యేసే సర్వాధిపతి అయిన సత్యరాజము హల్లెలూయా స్తుతులున్న రాజం యేసే సర్వాధిపతి అయిన సత్యరాజము ప్రేమ శాంతి సమాధానం ఉన్న రాజం నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజం ప్రేమ శాంతి సమాధానం ఉన్న రాజం నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజం నా యేసు రాజం అందమైన రాజం అందులో నేను నివసించును నా యేసు రాజం అందమైన రాజం అందులో నివసింతును అందులో నేను నివసింతును హల్లెలూయా రైట్ పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ఏం చేయమన్నాడు యేసయ్య ప్రకటించమన్నాడు కాబట్టి అప్పుడు ఇంకా రాలేదు కానీ ఇప్పుడు ఆల్రెడీ పరలోక రాజ్యము వచ్చి ఉన్నది కాకపోతే మన రాజు వచ్చినప్పుడు ఆయనతో కూడా మనం పరిపాలన చేస్తాం ఇక ఆ తర్వాత ప్రభు ఏం చెప్పాడు వారికి అంటే ఇక 5వ వచనము నుండి మీరు చదువుకోండి అక్కడ రాయబడినటువంటి ఆ మాటలో మీరు అన్యుల దగ్గరకు వెళ్ళవద్దన్నాడు తర్వాత సమరయ పట్టణములో కూడా మీరు ప్రవేశింపవద్దు అన్నాడు తర్వాత ఇశ్రాయేలు వంశములో నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళండి వెళ్ళుచు ఏం చేయమన్నాడు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని మీరు ప్రకటించండి ఇక ఆ తర్వాత రోగులను స్వస్థపరచండి చనిపోయిన వారిని లేపండి కుష్ఠరోగులను శుద్ధులుగా చేయండి దయ్యములను వెళ్ళగొట్టండి ఉచితముగా పొందితిరి కాబట్టి ఉచితముగా ఇయుడి ఇవన్నీ ఎవరికి చెప్పాడు అమ్మా మరి ఇప్పుడు ఈరోజు బోధకులు దీని ఆపద యేసయ్య అధికారం ఇచ్చాడు దయ్యాలను వెళ్ళగొట్టడానికి ఇచ్చాడు అధికారం ఇచ్చాడు అదొక్కటే పట్టుకున్నావా మరి చనిపోయిన వారిని కూడా లేపడానికి ఏమి ఇచ్చాడు ఆయన మరి ఇది ఎందుకు చేయవు అమ్మా ప్రతి విధమైన రోగాన్ని అప్పుడే బాగు చేయాలని అధికారం ఇచ్చాడు కదా మరి ఇది ఎందుకు జరగదు ఇక్కడ ఏం చెప్పాడు అంటే ఇంకా ఏమన్నాడు ఉచితముగా పొందారు కాబట్టి అని ఇప్పుడు ఏం తీసుకోకూడదు కానుకలు దశంభాగాలు కదా అక్కడ ఆపాదించబడింది 12 మంది అపోస్తులను పిలిచి వారికి ఈ విషయాలు ఆయన తెలియచేస్తూ ఉన్నాడు అది మనం గ్రహించాలి ఆ తర్వాత కొత్త నిబంధన వచ్చిన తరువాత ఆ తర్వాత ఏం జరుగుతుందో కింద పారాగ్రాఫ్ ఉంది చూసారా 16వ వచనము నుండి అప్పుడు ఏం జరగబోతుందో ముందే చెప్పాడు ఆయన కొత్త నిబంధన వచ్చాక ఏంటి కొత్త నిబంధన అంటే అమ్మా మిమ్మల్ని కొత్త నిబంధన అంటే ఏంటి మత్తయి నుంచి ప్రకటన గ్రంథం వరకు కొత్త నిబంధన పాత నిబంధన అంటే ఆదికాండం నుంచి మలాఖీ వరకు కాదు
పాత నిబంధన సీనాయి కొండ మీద ఇవ్వబడింది, కొత్త నిబంధన గొల్గొతా కొండ మీద ఇవ్వబడింది. ఆమేన్ చెప్పండి గట్టిగా. అది నిబంధన. నిబంధన అంటే దేవుడు తన ప్రజలతో ఒక నిబంధన చేసుకున్నాడు. అది ధర్మశాస్త్రం ఎక్కడ ఇవ్వబడింది? సీనాయి కొండ మీద. కానీ ఇప్పుడు కొత్తగా ఒక నిబంధన దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు. దేని ద్వారా చేయబడిందంటే ఇది యేసయ్య రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేంతో చేయబడింది నిబంధన? ఇది యేసయ్య రక్తం వలన ఈ నిబంధన చేయబడింది. ఆ నిబంధన వచ్చాక ఇక మీరు వాక్యం చెప్పడానికి పోతే ఏం జరుగుద్దో ఎక్కడి నుంచి చెప్పాడు? 16వ వచనములో నుండి ఆ విషయాలు చెప్తున్నాడు. తోడేళ్ల మధ్యలోనికి గొర్రెలు పంపించినట్లుగా మిమ్మల్ని పంపిస్తున్నాను. మీరు అవమానపరచబడతారు, నిందించబడతారు, అయితే మీరు ఇలా చేయండి. ఆ విషయాలు అక్కడ చెప్తున్నాడు. సరే, ఇప్పుడు పై వచనాలు మరొకసారి మనం చదువుకుందాము. ఇంకా ఏం చెప్పాడు వారికి? 9వ వచనంలో, మీ సంచుల్లో బంగారమునైనా వెండినైనా రాగినైనా, జాగ్రత్త వినాలి, ప్రయాణం కోసం జాలినైనా అంటే జత బట్టలనైనా, తర్వాత చెప్పాడులే 2 అంగీలనైనను, ఎక్స్ట్రా చెప్పులైనా, చివరికి చేతి కర్ర కూడా మీరు తీసుకెళ్ళొద్దు అన్నాడు. ఇంకా ఏం చెప్పాడు? పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా. ఇవన్నీ మీరు చదువుకుంటే జేబులో పరుసు కూడా పెట్టుకోవద్దు అన్నాడు యేసయ్య. అంటే డబ్బులు కూడా మీరు ఇప్పుడు బోధకులు కాదు ఇవి చెప్పింది. ఎవరికి చెప్పాడు? ఆ పరిస్థితిలో 12 మంది అపోస్తలులకు ఆ మాట చెప్పాడు. కాబట్టి ఈరోజు అపోస్తలు లేకపోతే ఈరోజు సేవకులకు దాన్ని ఆపాదించవద్దు. అదే యేసయ్య ఏం చెప్పాడో ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తా. అంటే అక్కడ సందర్భం ఉంది కాబట్టి. ఇదే యేసయ్య కర్ర కూడా తీసుకెళ్ళొద్దు అని చెప్పిన యేసయ్య ఏం చెప్పాడు అంటే, లూకా శుభవార్త 22వ అధ్యాయం. త్వరగా ముందుకు వెళ్తున్నాను, చూడడానికి ప్రయత్నం చేయండి. మనందరం కూడా తెలుసుకోవలసినటువంటి సత్యాలు ఇవన్నీ. దయచేసి అందరూ చూడడానికి ప్రయత్నం చేయండి. లూకా శుభవార్త 22వ అధ్యాయము 35వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని సమయంలో మనం చదువుకుందాం. అమ్మ, అక్కడ చెప్పిన మాట గుర్తు చేస్తున్నాడు యేసయ్య. ఏది? మత్తయి శుభవార్త 10వ అధ్యాయంలో చెప్పాడుగా, అది గుర్తు చేస్తూ ఒక మాట చెప్తున్నాడు. మరియు ఆయన సంచియు జాలయు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపించాను కదా, అప్పుడు మీకేమైనా తక్కువైందా అని వారిని అడిగాడు. అప్పుడు పంపించా కదా, మీకేమైనా తక్కువైందా అంటే వాళ్ళు ఏమన్నారు? అయ్యా, మాకు ఏమీ కూడా తక్కువ కాలేదని చెప్పారు. అందుకు ఆయన ఇప్పుడైతే ఏం చేయాలి? సంచి గలవాడు సంచియు జాలయు మీరు తీసుకొని పోవాలేనో. అప్పుడు వద్దన్నాలే కానీ ఇప్పుడు ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా, తీసుకొని పోవాలేనో. ఇంకా ఏం చెప్పాడు? కత్తి లేనివాడు. అసలు ఈ మాట చెప్పింది యేసయ్యేనా అనిపిస్తుంది మీకు. అమ్మా, మీకు అర్థమవుతుందా? ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించాలి అని చెప్పిన యేసయ్య ఇక్కడ ఏం చెప్పాడో తెలుసా? కత్తి లేనివాడు తన అవసరమైతే తన వస్త్రాలమ్మైనా ఏం కొనుక్కోవాలి? కత్తిని కొనుక్కోనండి. అక్రమకారులలో ఒకడిగా ఎంచబడెను అని వ్రాయబడినటువంటి మాట ప్రకారము ఆయన యందు నెరవేరవలసి ఉన్నది. 28వ వచనం చదవండి. ప్రభువా, ఇదిగో ఇక్కడ 2 కత్తులు ఉన్నాయంటే ప్రభు ఏమన్నాడు? అవి సరిపోతేలే. చాలా ఉన్నాడా? చాలా అన్నాడా? ఏం చెప్పాడు? అవి సరిపోతలే. ఎన్ని కత్తులు ఉన్నాయి? మిమ్మల్ని ఎవరన్నారు? అక్కడ పేతురు అన్నాడేమో బహుశా. ఒకవేళ పేతురేనా? పేరు రాయలేదులే కానీ బహుశా పేతురే. ఎందుకంటే పేతురు దగ్గరే కత్తి ఉంది. ఎందుకంటే ఆ కత్తితోనే ఒక సైనికుని చెవి ఏం చేశాడు? ఆ కత్తే ఇక్కడ చెప్పింది యేసయ్య. 2 కత్తులు ఉన్నాయి ప్రభువా అన్నాడు పేతురు. అవి సరిపోతాయి అన్నాడు యేసయ్య. ఎందుకు? అవతల వ్యక్తిని కొట్టి చంపేయడానికి కాదు. ఎందుకంటే గెత్సెమనే తోటలోనికి మీరు వెళ్ళబోతున్నారు. సైన్యముతో వారి మీద దాడి జరగబోతా ఉంది. కత్తి ఎత్తి ఎవడైనా కొట్టినప్పుడు చెయ్యి అడ్డం పెట్టో ఏమైపోద్ది అంటే చెయ్యి తగి కింద పడిపోద్ది, మెడకాయ అయినా తెగి కింద పడిపోద్ది. కాబట్టి మీరు వాళ్ళను చంపడానికి కాదు, మిమ్మును కాపాడుకోవడానికి ఏం కావాలి అంటే కత్తి పెట్టుకోండి. మిమ్మును కాపాడుకోవడానికి మాత్రమే. అవతల వాడు కత్తితో కొట్టినప్పుడు చెయ్యి అడ్డం పెట్టకుండా అమ్మా అడ్డం పెట్టాలి. కానీ పేతురు ఏం చేశాడు? అడ్డం పెట్టడం కాదు, అసలు డైరెక్ట్గా నరికేసాడు ఒకడిని. అది అట్లా తప్పించుకున్నాడు. చెవు నరికి ఆ చెవు దిగి కింద పడిపోయింది. అప్పుడు యేసయ్య అన్నాడు కదా, పేతురు, కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే మరణిస్తాడు, నీ కత్తి నీ వరలో పెట్టుకో అన్నాడు. అంటే యేసయ్య చెప్పాడు కత్తి కొనుక్కోండిరా అని. ఎందుకు చెప్పాడు? డిఫెన్స్ చేయడానికి. దాన్ని ఏమంటున్నానా అమ్మా?
మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి కాదు, ఎదుటి వ్యక్తిని చంపడానికి కాదు. డిఫెన్స్ చేయడం అంటే అవతల వాడు కొట్టినప్పుడు మనం అడ్డం పెడతాం చూసారా, అది తప్పించుకోవడానికి. కాబట్టి ఇది ముఖ్యంగా ఎవరి పనికి వస్తుందంటే మనకు కాదులే. ఆదివారం కాసేపు వచ్చి గంట ఎడు కూర్చొని కనీసం చర్చి ఓడవకుండా ఈ కిటికీలు వేయకుండా ఏమి తీయకుండా అడవుడు ఉరుగుతాం చూసావా, మనకు కాదులే. ఇది ఎవరికంటే సువార్త చెప్పి వాక్యాన్ని బోధించి ప్రభు కొరకు ప్రయాసపడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు పనికొచ్చే మాటలు ఇవి. ఏం చెప్తున్నాడు? ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని కొడితే, ఎవరైనా మిమ్మల్ని హింసిస్తే ఏం చేయమన్నాడు తెలుసా? ఇదే యేసయ్య మత్తయి శుభవార్త 10వ అధ్యాయానికి వద్దాం ఒకసారి. చూడండి అమ్మ ఒకసారి. మత్తయి శుభవార్త 10వ అధ్యాయములో కరపత్రికలు పంచేవారులారా, తర్వాత సువార్త ప్రకటించేవారులారా, ఇది మీకు కూడా చెప్తున్నాడు యేసయ్య. చూడండి 10వ అధ్యాయములో 23వ వచనములో రాయబడిన మాట. 22 కూడా చదవండి. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడతారు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. ఒకవేళ వారు ఈ పట్టణములో మిమ్మును హింసిస్తే, ఒకవేళ కొడితే, దూషిస్తే ఏం చేయమన్నాడు? సైలెంట్గా అక్కడ నిలబడండి అని చెప్పాల. మరొక పట్టణానికి మీరు పారిపోండి. ఏం చేయమన్నాడు? నేను చేయనండి, ఒక చెంప కొడితే యేసయ్య ఇంకో చెంప చూపిమన్నాడు అని నిలబడటం కాదు. యేసయ్య చెప్పాడు అక్కడ. ఏం చెప్పాడు? ఇప్పుడు మీరు హతసాక్షులు కావడానికి బలవంత పెట్టుకోవద్దు. ఒకవేళ 10 మంది మిమ్మల్ని పట్టుకున్నారు, మీరు పారిపోవడానికి అవకాశం లేదు కాబట్టి మీరు హతసాక్షులు అయ్యారంటే అది వేరు సంగతి. మీకు అర్థమవుతుందా? కానీ పారిపోవడానికి అవకాశం ఉన్నప్పుడు యేసయ్య ఏం చేయమన్నాడు? మీరు ఆ పట్టణము నుండి మరొక పట్టణానికి మీరు పారిపోండి, అంతే తప్ప కత్తి ఎందుకు పెట్టుకోమన్నాడు అక్కడ? అట్లాగానే కత్తులు పట్టుకొని తిరగమని కాదు. ఇప్పుడు అక్కడ సందర్భం ఏంటి? సైనికులు వస్తారు కత్తులు పట్టుకొని మీ మీద విసిరినప్పుడు చెయ్యడ్డం పెడితే చెయ్యను తగ్గిపోద్ది. మిమ్మల్ని కాపాడుకోవడానికి ఏం కావాలి? కత్తి కొనుక్కోండి. కాబట్టి డిఫెన్స్ చేయడంలో తప్పేమీ లేదు అని ప్రభు స్పష్టంగా చెప్పాడు. ఒక యవనస్తుడు ఒక ప్రశ్న నన్ను అడిగాడండి. ఏమడిగాడు అంటే, మరి యేసయ్య ఒక చెంప కొడితే రెండో చెంప చూపిమన్నాడుగా. ఇప్పుడు నేను నా భార్యతో వెళ్తున్నాను అనుకో, నా భార్యను ఒకడు ర్యాగింగ్ చేశాడు, లేదా నా భార్య మీద చెయ్యి వేశాడు, నేను పక్కనే ఉన్నాను, అప్పుడు నేను ఏం చేయాలి? యేసయ్య చెప్పినట్టుగా అయితే ఒక చెంప కొడితే అదే యేసయ్య ఇక్కడ ఏం చెప్పాడంటే కత్తి కొనుక్కొని పెట్టుకోరా. ఎందుకొరకంటే డిఫెన్స్ చేయడానికి. నీ మీదికి ఎవడైనా వచ్చినప్పుడు నెట్టడంలో తప్పేం లేదని అర్థం అక్కడ. అంటే తప్పించుకునే ప్రాసెస్లో. మీకు అర్థమవుతుందా? నువ్వు సావరా అని చెప్పాలా యేసయ్య? తప్పించుకునే ఆ సందర్భంలో నువ్వు ఆ వ్యక్తిని కొట్టడమో చంపడమో కాదు, ఆ వ్యక్తిని నెట్టి పక్కకి వెళ్ళడమో లేదా అక్కడి నుంచి పారిపోవడమో అది చేయమన్నాడు యేసయ్య. కాబట్టి బైబిల్ వచనాలు 2 పక్క పక్కన పెడితే అసలు యేసయ్య ఏం చెప్పాడో మనకు అర్థమవుద్ది. మనం బైబిల్ చదివితే కదా అసలు. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. కర్ర కూడా వద్దురా అని చెప్పిన యేసయ్యే ఇక్కడ ఏం చెప్పాడు? అవసరమైతే కత్తులు కొనుక్కోండి అంటే 2 ఉన్నాయి ప్రభు అంటే ప్రభు ఏమన్నాడు? అవి సరిపోతాయిలే. ఎందుకంటే గెత్సెమనే తోటలో సైన్యము దాడి చేసినప్పుడు ఇప్పుడు ప్రభు ఒక ఉద్దేశంతో చెప్పాడు, తప్పించుకోవడానికి ఆ కత్తి వాడండ్రా అంటే పేతురు ఏం చేశాడు? ఆ కత్తి తీసుకొని ఒకరిని చెవి నరికేశాడు. అందుకొరగా ప్రభు చెప్పాడు, కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే మరణిస్తాడు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, క్రీస్తు కొరకు ఒకవేళ మీరు ఎక్కడైనా దెబ్బలు తిన్నప్పుడు, ఎవడైనా చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు మీకు అవకాశం ఉంటే అవసరమైతే వారి నెట్టైనా మీరు ఏం చేయొచ్చు, అక్కడి నుంచి మీరు పారిపోవచ్చు. అది తప్పని ప్రభు చెప్పలేదు ఎక్కడ కూడా. మీకు అవకాశం ఉన్నప్పుడు మీరు పారిపోండి. కానీ ఒక సహోదరుడట ఇట్లాగే ఒక పాస్టర్ గారు ఏం చెప్పాడు అంటే వాక్యం చెప్పాడట. వాక్యం చెప్తే ఏది ప్రభు కొరకు మనం ఎన్ని దెబ్బలైనా అవసరమైతే హతసాక్షులముగా చంపబడడానికైనా మనం సిద్ధపడాలి. అలాంటి వారికి పరలోకంలో అధిక ఫలం ఉంది. ప్రభు కూడా అదే చెప్పాడు కదా. ఇప్పుడు బాగా వాక్యం విని మన వాక్యాలు విన్నప్పుడు ఎట్లా ఉంటామో తెలుసా? గాలి లేని బోరలాగా మందిరంలోకి వస్తాం. వాక్యం అనగానే బుస్సున ఊపిపోతాం. అసలు బోరలాగా అసలు మెట్లు దిగటం ఆలస్యం, మళ్ళీ తుస్సున మళ్ళీ ఏముండదు అసలుకి. వాక్యం వినేటప్పుడేమో ఇలా ఊపిపోతామండి, ఇలా ఊపిపోతాం, ఉద్రేకం కదా. మరి వాక్యం విన్న తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత నీకు దేవునికి సరైన సంబంధం లేదు కాబట్టి అట్లా జరుగుతూ ఉంది. అర్థమైన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. వాక్యాన్ని అక్కడ వినేసి ఉద్రేకంతో ఏదో అయిపోయి అట్లా కాదు. వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకున్నప్పుడు నిత్యము కూడా సంతోషముగా ఆనందంగా నువ్వు బ్రతకగలుగుతావు. సరే, ఉద్రేకంలో ఈడేం చేశాడు అంటే, నా దేవుని కోసం నేను ఏదైనా చేయాలనుకున్నాడు. మోషేలాగా ఏది ఐగుప్తుని కొట్టి చంపేసి నా ప్రజలందరూ విడిపించాలనుకున్నాడు చూసారా? అట్లా ఉద్రేకంగా ఏం చేశాడు? ఒక విగ్రహారాధన, పచ్చి విగ్రహారాధన ఒక ఊరు వెళ్ళాడట.
అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ ఏం చేశాడంటే వాళ్ళ గుళ్ళు ఉంటాయిగా, ఆ గుళ్ళు దగ్గరికి వెళ్ళి మీరు ఆరాధించేదంతా దయ్యాలరా, మోగోలరా, కళ్ళుండి చూడో, చెవులుండి వినో, అది ఇది ఇది అది అంటే అందరూ వచ్చేసారు, పట్టుకున్నారు, బాగా కొట్టేశారండి. కొట్టిగా చంపేద్దాం అనుకున్నారు, స్తంభాన్ని కట్టేశారట. కట్టేసేమన్నారట, అరే అసలు మీ వాడెవరు, మీ పెద్ద ఎవర్రా అని రమ్మని చెప్పు అన్నారట. ఆయన రమ్మని చెప్పంటే ఆ పాస్టర్ గారు వెళ్ళాడట. పాపం ఆ పాస్టర్ గారు కానీ ఆయన మీద పడి ఆయన కొట్టడానికి చూశారు. కొట్టే లోపల అన్నాడు కదా, అసలు ఏం జరిగిందంటే ఇదిగో మా దేవతలు దూషించాడు, తిట్టాడు, అది చేశాడు అంటే, అయ్యా వాడికి తెలియదు, కొత్త అయ్యా, నేర్పుకుంటాంలే, ఇంకోసారి అట్లా జరగదయ్యా, ఈ ఒక్కసారి క్షమించండి అని చివరికి వాళ్ళ కాళ్ళ మీద పడే అంత పరిస్థితి వచ్చింది. పాప పెద్దయ్య గారు కాళ్ళ మీద పడి బతిలాడి ఆ వ్యక్తిని తీసుకొచ్చి గాయాలు అన్నీ కట్టి, ఏందిరా ఎట్లా చేసావేందిరా అంటే, మీరు చెప్పారు గయ్య గారు వాక్యం. ఏం చెప్పారు? క్రీస్తు నిమిత్తం ఏం చేయాలట? దెబ్బలు తినాలి. ఓరి నాయన, నీ టార్గెట్ దెబ్బలు తింటవేనా? ఏమంటే టార్గెట్ అంతా దెబ్బలు తింటం కాదు. దాని అర్థం ఏంటి? నువ్వు వాక్యాన్ని వాక్యరీతిగా బోధించు. వాక్యరీతిగా బోధిస్తున్నప్పుడు ఒకవేళ హింస కానీ శ్రమ కానీ వస్తే అది ప్రభు కొరకు సహించడం ధన్యత అని చెప్పాడు. ఒకవేళ పారిపోయే అవకాశం ఉంటే పారిపోవడానికి అవకాశం లేదు. 10 మంది నేను గట్టిగా పట్టుకున్నారు, నేను చంపాలి అనుకున్నప్పుడు అప్పుడు ఏమీ దారి లేదు కాబట్టి హతసాక్షిగా నీవు చంపబడవచ్చు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అంతేగాని వీడు టార్గెట్ అంతా ఒకటే పెట్టుకున్నాడు. ఏంటిగా? ఏదో ఒక రకంగా దెబ్బలు తినాలా, దెబ్బలు తింటే పరలోకంలో నాకు మార్కులు పడిపోవాలా. అందుకోసం ఏం చేశాడు? ఆ గుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళంతా దయ్యాలు, వీళ్ళంతా అది, వీళ్ళంతా ఇది అని వాడికి తెలిసి ఇక దెబ్బలు తగులుతాయని. అంటే ఘనత రావాలా. ఏంటది? నాకు దెబ్బలు. ఇప్పుడు పేరేంటి? క్రీస్తు నిమిత్తము. నేను క్రీస్తు నిమిత్తం కాదు, నీ నోటి దోల నిమిత్తం తిన్నావు. అర్థమైన వారు ఆమె చెప్పండి గట్టిగా. అందుకొరకే ప్రభు చెప్పాడు. ఆ వచనాల్లోనే ఏమన్నాడు అంటే, 10వ అధ్యాయములో మీరు చదువుకుంటే, తోడేళ్ల మధ్యలోనికి ఎలా పంపిస్తున్నాను అంటే మిమ్మల్ని గొర్రెల వలె పంపిస్తున్నాను కాబట్టి పాముల వలె వివేకంగా ఉండండి అన్నాడు యేసయ్య. ఎలా ఉండాలి? వివేకం కావాలి మాట్లాడే విషయంలో. ఎందుకంటే పౌలు గారు ఒకసారి అలాగే ఏథెన్స్ పట్టణానికి వెళ్ళాడండి. అన్ని గుడులన్నీ తిరిగి వచ్చాడు. ఒక గుడి కనిపించిందట. ఆ గుడి మీద ఏం పేరుంది అంటే ఆకాశరామన్న. అంటే అర్థం ఏంటి? దేవుడు ఉన్నాడు కానీ ఆయన ఎవరో మాకు తెలియదు. ఏముంది ఆ రాయి మీద? ఏ విగ్రహం లేదు, ఏం పేరు అక్కడ లేదు. దేవుడు ఉన్నాడు కానీ ఆయన ఎవరో మాకు తెలియబడని దేవుడు అని రాసి ఉంటే అప్పుడు దాన్ని ఆసరగా చేసుకొని ఏమన్నాడు తెలుసా? అయ్యా మీరు చాలా భక్తిపరులు, మీరు చాలా మంచివాళ్ళు, మీరు చాలా నిష్ట కలిగిన వారు, తెలియబడిన దేవుడు అని ఇక్కడ రాస్తుందిగా, ఆ దేవుడు ఎలా ఉంటాడో చెప్తాను వినండి అని తన ప్రసంగాన్ని మొదలుపెట్టాడు. అక్కడ స్తోత్రం చెప్పండి గట్టిగా. అది వాక్యాన్ని బోధించడానికి కానీ మాట్లాడడానికి కానీ ఏం కావాలి అంటే వివేకము కావాలి. ఏం కావాలి? పాముల వలె మీరు వివేకాన్ని కలిగి ఉండండి అన్నాడు. అదే టైంలో పావురము వలె ఎలా ఉండాలి? నిష్కపటులుగా మీరు జీవించండి. దీని గురించి చెప్పి నేను ముగించేస్తాను. 3 జంతువుల గురించి ప్రభు ఇక్కడ చెప్పాడు. 10వ అధ్యాయములో 16, 17 వచనాలు మనం చదువుకొని ప్రార్థనలోనికి వెళ్దాం. 10వ అధ్యాయము 16, 17 వచనాల్లో రాయబడిన మాట, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను. ఎలా పంపిస్తున్నాడు? చెప్పాలి గట్టిగా. ఇది కొత్త నిబంధన వచ్చాక ఏం జరుగుద్దో ప్రభు చెప్తున్నాడండి ఇక్కడ. ఎలా పంపిస్తున్నాడట? ఇప్పుడు తోడేళ్ల మధ్యలోనికి సంఘమా మిమ్మల్ని సింహంలాగా పంపిస్తున్నాను అంటే ఎంత బాగుండేది, అవునా కదా? కానీ ఎట్లా పంపించాడట? ఎందుకని? మీరు జాగ్రత్తగా గమనించండి. అడవి పందులు ఉంటాయి, అడవి కుక్కలు ఉంటాయి, అడవి నక్కలు ఉంటాయి, అడవి సింహాలు ఉంటాయి, అడవి దున్నపోతులు ఉంటాయి, గేదెలు ఉంటాయి. కానీ అడవి గొర్రెలు ఉండవు. చూసారా మీరు ఎక్కడైనా? అడవి గొర్రెలు ఉండవు. అడవి గొర్రెలు ఎందుకు ఉండవు అంటే గొర్రెకు తప్పకుండా ఎవరుండాలో తెలుసా? కాపరి ఉండాలి. గొర్రెకు సొంత జ్ఞానం ఉండదు, గొర్రెకు సొంత బలం ఉండదు. ఇప్పుడు సంఘాన్ని కూడా ఎవడో వెటకారంగా అన్నా కూడా అది నిజం, అది సత్యం. ఎందుకొరకై అంటే సింహం తన బలం మీద తన జ్ఞానం మీద ఆధారపడుద్ది. మిగతా జీవులు కూడా వాటి జ్ఞానం మీద ఆధారపడతాయి. కానీ గొర్రె కేవలము కాపరి మీదనే ఆధారపడుద్ది. ఆ ప్రధాన కాపరి ఎవరో తెలుసా? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని ఘనపరచుదాం. మన సొంత బలం మీద, మన సొంత జ్ఞానం మీద, మన సొంత శక్తి మీద మనం ఆధారపడం. ఎవరి మీద ఆధారపడాలి? అందుకొరకు యేసయ్య ఏమన్నాడు అంటే తోడేళ్ల మధ్యలోనికి మిమ్మల్ని ఎలా పంపిస్తున్నాను?
గొర్రెల వలె. ఇశ్రాయేలు దేశం చుట్టూ ఇప్పటికి కూడా మీరు చూడండి, ఇశ్రాయేలు ప్రజల చుట్టూ ఎవరుంటారు అంటే శత్రువులే. ఎవరుంటారు? శత్రువులే. ఎందుకని దేవుడు అలా పెట్టాడు అంటే ఆ ప్రజలు తమ సొంత జ్ఞానం మీద ఆధారపడకుండా ఎవరి మీద ఆధారపడాలని? దేవుని మీద వారు ఆధారపడాలి. కాబట్టి మీరు ఎక్కడైనా చూడండి, పేపర్లలో కానీ గొర్రె కరిసిందని కానీ, ఏమండి గొర్రె పొట్టేలు అయితే పొడుచుద్ది కానీ గొర్రె పొడవదు. పొడిచిద్దా? మీరు అక్కడ చూసారా? పొట్టేలు పొడుచుద్దేమో కానీ గొర్రె పొడవదండి. గొర్రె పొడిచిందని కానీ, గొర్రె కరిసిందని కానీ, గొర్రె తన్నిందని కానీ, లేకపోతే గొర్రె పొడిసి ఒక ఆయన చనిపోయాడని కానీ ఎక్కడ విన్నారా? కుక్కలు కరిసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆవులు పొడిచి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ గొర్రె పొడిచినట్టుగా కరిచినట్టుగా ఎక్కడ కూడా మనం చరిత్రలో చూడం. ఎందుకంటే గొర్రె ఒక సాధువు జంతువు. ఇది విధేయతకు సాదృశ్యముగా ఉన్నది. ఇప్పుడు దేవుని సంఘముగా మనం ఎలా ఉండాలో తెలుసా? సాధువుగా ఉండాలి. ఎంత సాధువు మీకు చెప్తాను. ఈ గొర్రె ఎంతగా కాపరి మీద ఆధారపడుద్దంటే, ఒకసారి ఒక గొర్రెల కాపరి ఇలాగే ఆయన గొర్రెలు కాస్తూ ఈ రైలు పట్టాలు ఉంటాయి చూసారా, ఆ రైలు పట్టాలు వెంబడి కాస్తున్నట్టు గొర్రెలు కాస్తున్నాడట. ఆయన ఏం చేస్తాడు? అటు ఇటు దూరంగా చూస్తాడు, ట్రైన్ ఏమి రావట్లా. వెంటనే ఆయన ఏం చేస్తాడు అంటే ఆ గొర్రెలన్నీ కూడా యువతలకు రావాలనుకున్నాడు. ఈ గొర్రెలు యువతలకు రావాలంటే వెనకండి పా పా అంటే పోవవి దునపోతులకు గేదెల్లాగా. ఏం చేస్తాడు కాపరి ముందుకు వచ్చి ఆయన కేక వేయడం ఆలస్యము. కాపరిని చూస్తూ ఈ గొర్రెలు ఏం చేస్తాయి? ముందుకు వెళ్తూ ఉంటాయి. యువతలకు రాగానే ఈ గొర్రెల మంది ఉంటాయి కదా, ఒక్కొక్కటి రావడం మొదలు పెట్టాయట. లైన్గా వస్తూ ఉంటే ఒక 7-8 గొర్రెలు రాగానే ఈ లోపల ట్రైన్ వస్తూ ఉంది. ట్రైన్ వస్తూ ఉంటే ఇక గబగబా వచ్చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు సగం గొర్రెలు యువతలు ఉన్నాయి, లైన్గా వస్తూ ఉన్నాయట. ఏం చేయాలో అర్థం కాల. అవతలకు వెళ్ళినా మళ్ళీ ఈ గొర్రెలు ఇటేపు వస్తాయి. ఏం చేయాలో అర్థం కావట్లే. కేకలు ఆగండి ఆగండి, ఎక్కడ అవుతాయి? గేదెల్లాగా ఆవుల్లాగా అవి ఆగవండి. ఈ లోపల ట్రైన్ రానే వచ్చింది. ట్రైన్ వస్తూ ఉంది కానీ ఈ గొర్రెలు మాత్రం ఎవరిని చూస్తున్నాయంటే కాపరినే. నా కాపరి అటు వెళ్ళాడుగా, నేను కూడా వెళ్ళాలి. అవి రావడం, ఆ ట్రైన్ కింద పట్టడం, రావడం, ట్రైన్ కింద పట్టడం. దాదాపుగా 42 గొర్రెలు చచ్చిపోయాయట ఆ రోజు. దాదాపుగా 42 గొర్రెలు ఆ ట్రైన్ కింద పట్టడం. అంటే వీటి ఆలోచన ఒక్కటే, అక్కడ ఏం జరుగుతుందో నాకు అనవసరం, నా కాపరి ఎక్కడున్నాడు? అవతల ఉన్నాడు, ఆయన దగ్గరకు నేను వెళ్ళాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే దేవుని సంఘము కూడా తన సొంత జ్ఞానం మీద, శక్తి మీద, ఇంకెవరి బలం మీదనో ఆధారపడదు. కేవలము మన ప్రధాన కాపరి అయినటువంటి క్రీస్తు మీద మాత్రమే మనము ఆధారపడతాం. కాబట్టి యేసయ్యమన్నాడు, తోడేళ్ల మధ్యలోనికి గొర్రెలను పంపించినట్లుగా మిమ్మును నేను పంపిస్తున్నాను. ఇంకా ఈ గొర్రెకున్న నైజం ఏమిటంటే అది మేత మేసేటప్పుడు మాత్రమే తల ఉంచుద్దండి. అంటే తల కిందకు దించుద్ది, మేత వైపే చూస్తుంది. తల పైకి ఎత్తిందంటే ఎవరిని చూస్తుంది? కాపరిని. దిక్కులు చూడదు. నీకు తెలుసా, మేకలు ఒక రకంగా ఉంటాయి, మార్తమ్మ గారు అంతేనా? గొర్రెలు ఒకలాగా ఉంటాయి. ఇప్పుడు మేకలు గొర్రెలు ఉన్నాయనుకోండి, రెండు కలిపి మనం తీసుకెళ్తున్నప్పుడు మేకలు మాత్రం ఏం చేస్తాయి తెలుసా? ఏ కంప అందితే, ఏ చెట్టు అందితే ఆ చెట్టు అందుకుంది అంటాయండి. కానీ గొర్రెలు అలా కాదు, అవి సైలెంట్గా ఉంటాయి. కాపరి ఎక్కడికైనా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే అప్పుడు మేతను మేస్తాయి. ఒకవేళ కాపరి వెళ్తున్నాడు అనుకోండి, మళ్ళీ ఏం చేస్తాయి? కాపరి వెంబడి వెళ్తూ ఉంటాయి. గొర్రెలముగా మనం ఎలా ఉండాలి అంటే, ఒకవేళ కోపిష్టి భార్య ఉండొచ్చు, కోపిష్టి భర్త ఉండొచ్చు. యోబు భార్య తలపైకి ఎత్తిందట యోబును నిందించడానికి. అప్పుడు యోబు ఏం చేశాడు? తల వంచుకున్నాడు. ఏం చేశాడు? యోబు తల వంచుకున్నాడు. తల వంచేటువంటి స్వభావాన్ని కలిగి జీవించడానికి యేసయ్య ఏం చెప్పాడు అంటే, మీరు గొర్రెల వలె ఉండండి అన్నాడు. అంతేగాని పాత్ర అయిపోయినాక మా అయ్యగారు చెప్పాడు తలకాయ వంచుకుని బొమ్మనండి, ఎట్లా పోయి దీనికి లారీకో బస్సుకో గుద్దుకొని తల వంచుకున్న బట్టి ఇట్టా బొమ్మని కాదు. కొంతమందికి మూతి ఎంత పొడుగు సాగబెడితే అబ్బాయి ఎంత భక్తి పరులో అనుకుంటారు కొంతమంది. ఎందుకంటే ఒకసారి ఒక కుర్రోడు చెప్పాడట, ఒక అబ్బాయి ఈ ప్రాజెక్ట్ వర్క్ లేదు ఇస్తారుగా టీచర్లో, ఆ ఇంట్లో కూర్చొని జంతువుల పేర్లన్నీ రాస్తూ వాటి నైజం గురించి రాస్తున్నాడట. గాడిద దగ్గరకు వచ్చేసరికి వాడికి ఏమనిపించిందో, మమ్మీ గాడిద చాలా దీనంగా ఉంటుంది కదా, చాలా భక్తి కలిగినటువంటి జంతువు కదా అన్నాడట. ఏమన్నాడు? గాడిద చాలా భక్తి కలిగిన జంతువు కదా అంటే, ఏమరా ఎందుకు అనిపించదు అంటే, జంతువులన్నీ బాగానే ఉంటాయి కానీ ఈ గాడిద ఎప్పుడు చూసినా ముఖం ఎంత పొడుగు పెట్టుకొని చాలా దీనంగా ఉంటుంది పాపం అంటే, అరే అది అలాగే ఉంటుంది కానీ దాన్ని కాళ్ళు కట్టడానికి ఎన్నికెళ్ళరా, దాని సంగతి ఏందో నీకు తెలుసుద్ది అన్నాడట. అర్థమైన రామేం చెప్పండి గట్టిగా. కాబట్టి ఏదో నీ పోలికల్లో, నీ వస్త్రధారణలో కాదు నువ్వు కనపరిచేది, ప్రభునందు ఆత్మీయులరా నీ విధేయతలు కనపరచాలి. ఇక్కడ గొర్రెలతో సంఘాన్ని పోలుస్తున్నాడు. రెండవదిగా పాములతో పోల్చాడు అంటే వివేకం విషయంలో. ఏ విషయంలో?
మీరు పాములు ఎప్పుడైనా చూడండి, పాములు పట్టే వాళ్ళు రోడ్డు మీద తోక పట్టుకుంటారు, కానీ పుట్టలోనికి పోయిన తర్వాత, పుట్టలో పాడు అంటే సగం పోయిందనుకోండి, ఆ సగం పోయిన తర్వాత తోక పట్టుకోరు. ఎందుకు పట్టుకోరు తెలుసా? మీకు అర్థం కాదు చెప్తాను. రోడ్డు మీద పోయేటప్పుడు తల ఎట్టుందో దాని బాడీ అంతా అర్థమవుద్ది అర్థం కదా. కానీ పుట్టలోకి వెళ్ళిన తర్వాత సగం పోద్ది కదా. ఎందుకు తోక పట్టుకొని లాగరు అంటే, ఈ పాము పుట్టలోనికి పోయినట్లే పోద్ది, కానీ తలకాయ పూర్తిగా లోపల ఉండదు. ఆ తలకాయ ఏం చేస్తుంటే మళ్ళీ రివర్స్లో ఆ తోకంతో లోపల పోయేదాకా ఏం చేస్తుందంటే ఆ ముట్టు కొద్దిగా పైకి అట్లాగే ఉంచుదట. తోకకి ఏదైనా హాని జరిగిందని తెలిస్తే వెంటనే ఏం చేస్తుంది? కాటేసేస్తుంది. కాబట్టి బయట ఉన్న వాళ్ళు ఏమనుకుంటాడు, పాము అంతా లోపలికి పోయింది అనుకోని తోక పట్టుకుంటే వెంటనే ఏం చేస్తుంది? కాటేస్తుంది. అదే బయట ఉందనుకోండి అర్థమవుద్ది, ఓహో తల అక్కడ ఉంది కదా అని చెప్పేసి అర్థమైపోద్ది. అంటే మీకు అర్థం కావాలంటే, ఒక పాము ఉందనుకోండి, 10 మంది కలిసినా కూడా ఒకసారి దొరకదు అది. అవునా కదా? ఎంత వివేకంగా తప్పించుకుంటుందో. ఇప్పుడు యేసయ్య కూడా ఏమన్నాడు అంటే, మీరు పాముల వలె ఎలా ఉండాలి? వివేకంగా ఉండండి అన్నాడు. ఇక మూడోదిగా ఏం చెప్పాడు అంటే, పావురము వలె మీరు నిష్కపటులై ఉండండి అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చివరిగా మాట చదువుకొని మనము ప్రార్థన చేసుకుందాం. పావురము వలె మీరు నిష్కపటులై ఉండండి అన్నాడు కదా. యేసయ్య కోరుకున్న పావురం ఎలా ఉందో దాని గురించి 2 మాటలు 5 నిమిషాలు ముగించేస్తాను. పరమగీతముల గ్రంథముల నుండి 6వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకొని మనం ప్రార్థనలోనికి వెళ్దాం. పరమగీతముల గ్రంథం 6వ అధ్యాయము 8-9 వచనాల్లో నుండి దేవుని వాక్యాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. 60 మంది రాణులను 80 మంది ఉపపత్నులు ఉన్నా, లెక్కకు మించినటువంటి కన్యకులు అనేక మంది ఉన్నా, నా పావురము నా నిష్కలంకురాలు ఒక్కతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమన్నాడు ఇక్కడ? లెక్కకు మించినటువంటి కన్యకులు ఉండవచ్చు, కానీ నా పావురము నా నిష్కలంకురాలు ఎంతమంది? మిమ్మల్ని ఎంతమంది? కన్యకలు ఎంతమంది ఉన్నారు? మళ్ళీ చదవమ్మ ఒకసారి. కన్యకలు ఎంతమంది ఉన్నారు అక్కడ? లెక్కకు మించి. బైబిల్లో మీరు చూడండి, కన్యక ఎవరితో పోల్చబడిందంటే సంఘానికి పోలికగా సాదృశ్యంగా కనబడుతూ ఉంది. కాబట్టి లెక్కకు మించిన కన్యకలు ఉన్నారంటే చాలా సంఘాలు ఉండొచ్చు. ఏ సంఘానికి పోయిన వాళ్ళు ఏమంటారో తెలుసా? మా పద్ధతులు బాగుంటాయి, మేము అనుసరించే విధానం బాగుంటుంది, కాబట్టి మా సంఘమే ఎత్తబడే సంఘం. ఏమంటారు? మా సంఘమే ఎత్తబడే సంఘము. ఇట్లా ఎంతమంది అనుకుంటారో చాలా సంఘాలు ఉండవచ్చును, కానీ యేసయ్య ఏమన్నాడు? నా పావురము ఒక్కతే. ఎలా ఉంటుంది ఆమె? నిష్కలంకురాలు, ఏ కపటము లేనటువంటి వధువు సంఘము. ఆ వధువు సంఘంలో సభ్యులుగా ఇందులో నుంచి ఒక 4 ఉండొచ్చు, ఇంకో ఊరు నుంచి ఇంకో 4 ఉండొచ్చు, ఇంకో ఊరు నుంచి ఇంకో 2 ఉండొచ్చు. అందరూ కూడా ఎవరై అంటే కలంకము లేనటువంటి వారు. యేసయ్య కోరుకున్న పావురము అదే పావురం. ఈ పావురం ఎలా ఉంటుంది అంటే, ఇంకో మాట చెప్పాడు చూడండి, పరమగీతముల గ్రంథములోనే 2వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు చదువుకుంటే అక్కడ రాయబడిన మాట, బండ సందుల్లో ఎగిరే నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించేటువంటి నా పావురమా. ఈ పావురం ఎక్కడ ఎగురుతుందట? బండ సందులో అసలు ఎగరడానికి అవకాశం ఉంటుందండి. మీరు పగిలిన బండలు చూసారు ఎక్కడైనా? పెద్ద పెద్ద గొట్లు ఉంటాయి కదా, ఆ పగుళ్ళు వచ్చినటువంటి ఆ సందులో ఈ పావురం దాక్కుని ఉన్నదట. అంటే మళ్ళీ అలాగే నక్కుని ఉన్నదంటే లేదు, ఏం చేస్తూ ఉన్నది? ఎగురుతూ ఉన్నది. అంటే దీని అర్థం ఏంటి? ఈ పావురానికి బయటకు వెళ్ళే అవకాశం ఉంది, దానికి స్వేచ్ఛ ఉన్నది, విశాలమైన ఆకాశం కనబడుతూ ఉంది. అయితే ఇప్పుడు అక్కడికి వెళ్లకుండా బండ సందుల్లోనే ఎగురుతూ ఉన్నది. అంటే ఈ బండ క్రీస్తుకు సాదృశ్యముగా కనబడుతూ ఉంది. ఆయన చీల్చబడ్డాడు, కొట్టబడ్డాడు, ఆ గాయాల్లోనే విహరిస్తూ ఆయన ఆశల మీద, అంటే నా ఆశల మీద, మన ఆశల మీద ఆంక్షలు విధించుకొని మనం ఎక్కడ ఉండాలో తెలుసా? ఆ బండ సందుల్లోనే. ఎక్కడుండాలి? క్రీస్తులోనే. పాపం చేయడానికి అవకాశం లేదా? ఓ బోల్డెన్ అవకాశాలు ఉన్నాయి. ఆకర్షణీయమైనటువంటి లోకం ఉంది, విశాలమైన ఆకాశం కనబడుతూ ఉంది, దానికి స్వేచ్ఛ ఉంది. కానీ పావురం ఏం చేస్తూ ఉందట? తన ఆశల మీద ఆంక్షలు విధించుకొని ఎక్కడ ఎగురుతూ ఉంది? అది ఆ బండ సందుల్లోనే ఎగురుతూ ఉంది. ఆ పావురాన్ని బట్టి ప్రభు అన్నాడు కదా, పావురము వలె మీరు నిష్కపటులనై ఉండాలి. అనేక మంది కన్యకులు ఉన్నారు, కానీ నా పావురము ఒక్కతే, నా నిష్కలంకురాలు ఒక్కతే అని ప్రభు చెప్పాడు. యేసయ్య 2వ రాకడకు ముందు సంఘం ఎలా ఉంటుందో తెలుసా?
లవోదికయ సంఘాన్ని చూస్తే మీకు అర్థమవుతుందండి. 7 సంఘాల్లో చివరి సంఘం ఏంటి? లవోదికయ సంఘం. ఆ తర్వాత ఇక యేసయ్య రాకడే. అందుకోసం ఆ సంఘానికి ఏం చెప్పాడంటే, మీరు జయిస్తే నాతో పాటు సింహాసనం మీద నేను మిమ్మల్ని కూర్చుండబెట్టుకుంటాను అన్నాడు. మరి యేసయ్య రెండవ రాకడకు ముందు సంఘ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ప్రభు చెప్పాడు కదా, నువ్వు చల్లగానైనా లేవు. ఇప్పుడు సంఘ పరిస్థితి అలాగే ఉందండి. ఎలా ఉంది? చల్లగా లేరు, వెచ్చగా లేరు. సంఘంలోనేమో సంఘ పద్ధతిలో, లోకంలోనికి వెళ్తేనేమో లోక పద్ధతిలో. భయంకరమైన పరిస్థితుల్లోనికి సంఘం వెళ్ళిపోయింది. అందుకోసమే ప్రభు ఏమన్నాడు, కన్యకలు చాలామంది ఉంటారు కానీ నేను కోరుకున్న నా పావురం మాత్రము ఒక్కతే. ఎలా ఉంది ఈ పావురము? లోకంతో సంబంధం లేనట్టుగా, లోక ఆచారాలతో సంబంధం లేనట్టుగా, లోక పద్ధతులతో సంబంధం లేనట్టుగా ఈ పావురం ఏం చేస్తూ ఉందట, తన ఆశల మీద ఆంక్షలు విధించుకొని ఎక్కడ ఎగురుతూ ఉంది? బండ సందుల్లోనే ఎగురుతూ ఉంది. జాగ్రత్త. ఈ ఆచారాల పద్ధతులు ఏవైతే ఉన్నాయో, కొంతమంది ఫంక్షన్లు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏ ఫంక్షన్ చేసినా మనకేం కావాలి అంటే, ఈ వస్తారు నెత్తి మీద బియ్యం, అమ్మా ఈ అక్షంతలు, ఈ తలంబరాలు. కొంతమంది క్రైస్తవులే ఇలా ఉంటారంటే, అయ్యగారండి తలంబరాలు పోపించిపోండి అంటారు. అది నా పని కదా నైనా, ఎవరన్నా పిలిపించి. కొన్ని ఈ మెచ్యూర్డ్ ఫంక్షన్లు ఇవి జరుగుతూ ఉంటాయి చూసారా. ఈ కార్యక్రమాలు యాక్చువల్గా నేను చాలాసార్లు మీకు చెప్పా, మెచ్యూర్డ్ ఫంక్షన్ అనేది ముందు అసలు బైబిల్కి విరుద్ధం. మీకు అర్థమవుతుందా? ఎందుకనంటే, ఇప్పుడు నీ కుమార్తె మెచ్యూర్డ్ అయింది అనుకోండి, నా కుమార్తె పెద్ద మనిషి అయిందండి లోకానికి అంతటి చెప్పడం ఎంత భయంకరమైన విషయం అది. అర్థమైన వారు ఆమెను చెప్పండి గట్టిగా. మీ నన్ను తిట్టుకున్నా పర్వాలేదండి, మీ నన్ను తిట్టుకున్నా పర్వాలేదు. ఇది బైబిల్కు పూర్తిగా విరుద్ధం. ఒక అమ్మాయిని మీరు శుభ్రంగా అలంకరించి, ఆకర్షణీయమైన అలంకరణతో అక్కడ కూర్చోబెట్టి 10 మంది ముందు మీరు ఆ కార్యక్రమం చేస్తున్నారంటే ఇది ఎంత విచారకరం, ఇది ఎంత విచారకరం. మరి మీరెందుకు వెళ్తారు అయ్యగారంటే, కనీసం అనేక మంది అన్యులు వస్తే అప్పుడైనా అవకాశం ఉంటుందిగా వాక్యం చెప్పడానికి. కొంతమంది అడుగుతారండి, ఇప్పుడు ఏం పెట్టాలి గారు, పూలు పెట్టాలా, పండ్లు పెట్టాలంటే నేను చెప్తా, మీరు ఏమైనా పెట్టుకున్న ఆ పని అయిపోయింది. దేవునికి స్తోత్రం. వాక్యం చెప్తా, ప్రార్థన చేస్తా, కనీసం అక్కడైనా ఒకళ్ళన్నా పట్టబడతారేమో, అంతే. ఆ ఉద్దేశంతో వెళ్ళటమే తప్ప ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో. మళ్ళీ కొంతమంది అంటారండి, ఒకసారి ఇట్లాగా కార్యక్రమం జరిగింది, నేను ప్రార్థన చేసాక దిగేసి వెళ్ళిపోతున్నా, అయ్యగారండి అక్షంతలు వేయండి అన్నాడు ఒక ఆయన. ఇతర బాప్తిజం పొందిన వాళ్ళే తల్లిదండ్రులు కూడా అక్షంతలు ఏంటంటే పర్లేదులయ్యా అని చెప్పేసి వెళ్తూ ఉన్నా. ఎందుకంటే మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు, పర్లేదులయ్యా, లేదు అయ్యగారు మీరు వేయాల్సిందే అంటే, నేను ఏం నాయనా వద్దులే అని చెప్పేసి అంటే, అయ్యో మా పిల్లగాళ్ళకి ఆశీర్వాదం ఉండొద్దా? ఏం చేయాలి? నాకు అనిపించింది కదా, గుప్పెడు బియ్యం వేస్తేనే ఆశీర్వాదం అయితే ఒక బస్తాడు బియ్యం తీసుకొచ్చి, అమ్మా నేను అనిల్ గురించి చెప్పట్లా, క్రైస్తవుల గురించి చెప్తూ ఉన్నా, మీరు ఎందుకు చేయకూడదు? ఒక బస్తాడు బియ్యం తీసుకొచ్చి అందులో కింద పసుపు కలిపేసి ఒక బస్తాడు గుమ్మరి తప్ప ఎంత ఆశీర్వాదమో. దేని ద్వారా? అన్యులు ఏమి నమ్ముతారో తెలుసా మీకు? అన్యులు ఏమి నమ్ముతారంటే, బియ్యంలో జ్ఞానం ఉన్నదని, పసుపులో ఆశీర్వాదము సమృద్ధి ఉన్నదని నమ్మి ఆ రెండు కలిపి ఏం చేస్తారు అంటే అక్షంతలుగా నెత్తి మీద వేస్తారు. అందుకొరకే పిల్లలకు అక్షరాభ్యాసం చేసేటప్పుడు పేర్లు ఎక్కడ రాపిస్తారో తెలుసా మీకు? అక్షరాలు బియ్యంలో రాపిస్తారు. ఎందుకంటే వారు బియ్యంలో జ్ఞానం ఉన్నది అని నమ్ముతారు కాబట్టి. నేను నమ్మేది ఏమిటంటే, జ్ఞానము, బుద్ధి, సర్వసంపదలో సమృద్ధి, ఆశీర్వాదము బియ్యంలో పసుపులో కాదు, క్రీస్తులో ఉన్నదని నేను నమ్ముతాను కాబట్టి అవేమి నాకు అక్కర్లేదు అన్నవారు ఆమె ఏం చెప్తారు గట్టిగా? అవి నాకు అక్కర్లేదు అన్నవారు మాత్రమే చూస్తా ఇక నుంచి మీ కార్యక్రమాల్లో. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బియ్యంలో జ్ఞానం లేదు, పసుపులో సమృద్ధి, ఆశీర్వాదం లేదు. ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉందని నేను నమ్ముతాను కాబట్టి అవేవి నాకు అక్కర్లేదు. ఈ మధ్య ఒక ఆయన అన్నాడండి, విజయప్రసాద్ రెడ్డి అని. నేను డైరెక్ట్గా చెప్తా, ఆయన ఫాలోవర్స్ ఎవరైనా ఉన్నా నాకు ఇబ్బంది ఏం లేదు. ఇది కూడా డైరెక్ట్గా పెడతా యూట్యూబ్లో కూడా, ఆ క్లిప్పింగే కట్ చేసి పెడతా. మళ్ళీ ఆయన ఏం చెప్పాడంటే, పసుపు రాసుకుంటే తప్పేంది, పసుపు యాంటీబయాటిక్, కడుపులో బాధ అంటే ఏం లేదు కానీ రాసుకుంటే ఏమొచ్చింది అన్నాడు ఒక ఆయన. నేను అనుకున్నాను కదా, ఓ నాయన అసలు ఎంతగానో మనుషుల మెప్పు కొరకు బోధించేవాళ్ళు. ఇక కింద కామెంట్స్ చూడాలండి. ఆ కామెంట్స్ ఎలా ఉన్నాయి తెలుసా? అసలు మీలాంటి వాళ్ళు కావాలండి, అందరం కలిసి ఉండాలండి. ఏంది కలిసి ఉండేది? ఇట్లాంటివి అనుసరించా. బియ్యం ఒకవేళ పసుపు యాంటీబయాటిక్ కావచ్చు, అది నువ్వు తింటే ఆరోగ్యానికి మంచిదే. కార్యక్రమాల దగ్గర ఎక్కడ పూసుకుంటే ఏమి యాంటీబయాటిక్ నాకు అర్థం కావట్లా. ఇక్కడ
ఏమండి, కార్యక్రమాల దగ్గర కాళ్ళకు రాసుకుంటారు కదా, వాళ్ళు ఎందుకు రాసుకుంటారు అంటే సమృద్ధి లేకపోతే ఆశీర్వాదానికి సూచనగా రాసుకుంటారు. కానీ నలుగురు చూసారా, నేను ఎందుకు వరకు వద్దంటానంటే ఒంటి మీద ఉన్న క్రిములు పడడానికో లేదా పెళ్లి కుమార్తె అలంకరించబడడానికి నులుపు రావడానికో పసుపు రాసి వారు ఏం చేస్తారంటే స్నానం చేస్తారు. నేను దాన్ని తప్పు పట్టట్లా, ఎందుకంటే ఒకప్పుడు సబ్బులు లేనప్పుడు ఇట్లాంటివే వారు చేశారు కాబట్టి నేను దాన్ని తప్పు పట్టట్లా. కానీ కార్యక్రమాల దగ్గర కావాలని కాళ్ళకు పూసి ఇక్కడ పూసి చేస్తారు చూసారా, అది వారు దేనికి సూచనగా చేస్తారు అంటే ఆశీర్వాదానికి సమృద్ధికి సూచనగా చేస్తారు. కాబట్టి అక్కడ చేయొద్దు అని చెప్తారు. పసుపు యాంటీబయాటిక్ అయితే ఇంత తిను కడుపులో వేసుకుంటే అది నీకు ఒకవేళ వ్యాధి నిరోధక శక్తిని పెంచుద్దేమో, కానీ ఇక్కడ రాసుకుంటే ఏమొస్తుంది నీకు, ఇక్కడ రాసుకుంటే ఏమొస్తుంది. ఒకసారి ఒక కార్యక్రమానికి వెళ్ళా, మనందరూ మనోళ్ళే ఉన్నారు, క్రైస్తవులే, మన క్రైస్తవులే కార్యక్రమం అందరూ మనోళ్ళే వచ్చారండి. నేను అప్పుడు కొంచెం అప్పుడే వచ్చాయి ఇక ఆదివారం అనుకుంటా, ప్రార్థన ముగిన మనోళ్ళు మళ్ళీ ప్రార్థనకు రాలే, అక్కడికి వెళ్ళారు డైరెక్ట్గా అందరూ. ఆ కార్యక్రమం చేసేది నేను పోతేనే చేయాలా, కానీ ముందే వెళ్ళి అక్కడ కూర్చొని కబుర్లు పెట్టి ఈ లోపల అక్కడ అన్నీ అయిపోయాయి. ఇక నేను కారు దిగి వచ్చేస్తూ ఉంటే అందరూ ఎంత వినయంతో ప్రైతులాడయ్య గారు, ఎవడు తలపైకి ఎత్తట్లా, ఆడోళ్ళు తలక ఎవరు పైకి ఎత్తారు, పై వీళ్ళకి ఎంత వినయం వచ్చిందిరా దేవుడా అనుకుంటున్నా. దూరం అమ్మాయి చూస్తే ఏముందంటే ఇక్కడ ఏదో పూసుకున్నారాడ, ఇది కనబడకుండా ఎంత వినయమో అన్ని పూసేసుకుంటాం, అన్ని చేసేసుకుంటాం. మళ్ళీ అయ్యగారు వస్తే అసలు ఆదివారం వస్తే అందరూ దేవదూతలమే, మళ్ళీ ఆదివారం వచ్చిందంటే అందరూ దేవదూతలమే. బైబిల్లో రాయబడిన మాట అదే అన్నాడు, లెక్కకు మించిన కన్యకలు ఉన్నారు కానీ నా పావురము నా నిష్కలంకురాలు ఒక్కటే. ఎవరామే అంటే విశాలమైన ఆకాశం ఉన్న ఆకర్షణీయమైన పాపాలు ఉన్న ఎన్ని ఆచారాలు ఏది ఆకర్షిస్తూ ఉన్నా ఈ పావురం ఏం చేస్తూ ఉందంటే తన ఆశల మీద ఆంక్షలు విధించుకొని ఈ బండ సందులో మాత్రమే ఎగురుతూ ఉంది. అదే నా పావురము అన్నాడు యేసయ్య. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని గణపరచుదాం. హల్లెలూయా. మిగతా విషయాలు వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక.